వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకి సంబంధించి స్టడీ మెటీరియల్ని తర్వాత టెస్ట్ సిరీస్ని మీరు బట్టి పడుతూ ఉంటే అది సరైన పద్ధతి కాదండి. ఎప్పుడు స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ని మీరు ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా మేము ఇచ్చినటువంటి వీడియో క్లాసెస్ని కంప్లీట్గా చూడాలండి. ఎందుకంటే వీడియో క్లాసెస్లో ఎక్స్టెన్షన్ ఉంటుంది, బియాండ్ ది స్టడీ మెటీరియల్ ఉంటుంది. చెప్పేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్తారు. అది ఒక బెనిఫిట్. దాంతోపాటు ఇంకొక రకమైనటువంటి బెనిఫిట్ ఏంటంటే వీడియో క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఒకదాని నుంచి ఒకదానికి లింకేజ్ అర్థమవుతుంది, మ్యాప్ పాయింటింగ్ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మీరు విన్నప్పుడు ఎక్కువగా గుర్తుంటుంది, మీరు మీ ఓన్గా స్టడీ మెటీరియల్ చదవటం కన్నా కూడా. స్టడీ మెటీరియల్ చదవద్దని నేను అనట్లేదు, కానీ మీరు ముందు కాన్సెప్ట్ నేర్చుకొని అండ్ ఏ ఏరియాస్ ఇంపార్టెంటో వాటిని నేర్చుకొని ఆ ఎక్స్టెన్షన్గా రివిజన్ చేసేటప్పుడు కనుక మీరు స్టడీ మెటీరియల్ చదవగలిగితే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువ ఎంసీక్యూస్ చేయటం వల్ల మీకు ఉపయోగం లేదండి. ఏ ఎంసీక్యూ కూడా ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ కాదు. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రమే మీరు ఆ ప్రశ్నలని చేయగలుగుతారు. అందుకని టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ మీ నాలెడ్జ్ని చెక్ చేసుకోవటానికే, కానీ ఇదే క్వశ్చన్స్ని మీరు డైరెక్ట్గా అక్కడ వస్తాయి అనే గ్యారంటీ ఎప్పుడూ లేదు. వస్తే కొన్ని రావచ్చు. అందుకనే ఎంసీక్యూస్ తీసుకొని పొద్దాక చేస్తూ ఉన్నా కానీ అవన్నీ మీకు గుర్తుండవండి. ముందు మీరు కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఆ స్టడీ మెటీరియల్ని రివిజన్ కోసం ఉపయోగించుకోవాలి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రివిజన్ మల్టిపుల్ టైమ్స్ చేసిన తర్వాత మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే నేను మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే స్టడీ మెటీరియల్ని టెస్ట్ సిరీస్ని బట్టి పడితే ఎగ్జామ్ క్వాలిఫై అవుతాము అనేది ఒక మిత్. మీరు ఫోకస్ చేయాల్సింది, ముఖ్యంగా నేను ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళకి, దయచేసి స్టడీ మెటీరియల్ని టెస్ట్ సిరీస్ని రివిజన్ కోసం ఉపయోగించండి తప్ప మెయిన్ స్టడీ ఫోకస్గా ఉపయోగించకండి. అమౌంట్ పెట్టి కొన్నారు మీరు, వీడియో క్లాసెస్ని చక్కగా చూడండి, రివిజన్కి మాత్రమే స్టడీ మెటీరియల్ని ఉపయోగించుకోండి. ఎక్స్టెన్షన్ ఉంటుంది, వీడియో క్లాసెస్లో మీకు ఎక్కువ పాయింట్స్ కవర్ అవుతాయి, కాన్సెప్ట్ వస్తుంది. లెర్నింగ్ అంటే అది. అంతేకాని మీ ఓన్గా స్టడీ మెటీరియల్ ప్రిపేర్ అయితే అంత పర్సంటేజ్ మీరు కన్జ్యూమ్ చేయలేరు నాలెడ్జ్ని. ఓకేనండి. సో ఈ ఇంపార్టెంట్ నోటీస్ని మీకు దగ్గరకు తీసుకురావాలనిపించింది, అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.